యాదగిరి గుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 81,000 మంది భక్తులు ఆదివారం మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఉచిత బస్సుల ద్వారా సుమారు 32,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల క్యూ లైన్లో ఇరువురు భక్తులు అస్వస్థతకు గురికాగా వెంటనే ఈవో భాస్కర్రావు స్పందించి బ్యాటరీ వెహికల్ ద్వారా వారిని వారి యొక్క సొంత వాహనం వద్దకు తరలించారు. ఇలా శ్రీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున తరలిరాగా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే సుమారు 1 కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు.